హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోయింగ్ గ్రో విత్ నందు. ఇవాళ వీడియో వచ్చేసి మ్యాంగో సాగు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా బాగుంటుంది, మంచి క్విక్ గా అయిపోయే డిజర్ట్ ఇది. అండ్ సీజన్ కూడా వస్తుంది కదా, సో సీజన్ అయిపోయేలోపు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ 10 minutes లో అయిపోతుంది. సో ఎలా చేసుకోవాలో చూసిద్దాం. దీనికోసం ఫస్ట్ మనం సగ్గుబియ్యం అనేది నానబెట్టుకోవాలి. ఒక 2-3 hours ముందు సగ్గుబియ్యం నానబెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతాయి. నేను ఇక్కడ 1/2 cup సగ్గుబియ్యం ముందే పెట్టేసుకున్నాను. సో ఇవైతే 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి, ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. నానబెట్టకపోయినా పర్లేదు, చాలా ఈజీగా బాయిల్ అయిపోతాయి సగ్గుబియ్యము. ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకొని దాని మీద వెంటనే కూల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. కూల్ వాటర్ వేయడం వల్ల సగ్గుబియ్యం ఒకదానికొకటి స్టిక్కీ అవ్వకుండా విడివిడిగా అవుతాయి. సో చూసారా, చాలా ట్రాన్స్పరెంట్ గా అయిపోయి. సో ఇవి చల్లారనిద్దాము. ఈ చల్లారే లోపు నేను ఇక్కడ ఒక మ్యాంగో తీసుకుంటున్నాను. ఒక మ్యాంగోని పీల్ చేసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న పీసెస్ ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని, నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం షుగర్ కి బదులు కండెన్స్డ్ మిల్క్ యూస్ చేస్తున్నా. లేదు మీకు అవైలబుల్ లేదంటే షుగర్ అయినా యూస్ చేయొచ్చు. కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తే కొంచెం టెక్స్చర్ క్రీమీగా బాగుంటుందని చెప్పి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నా. సో ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో మ్యాంగో ప్యూరీ, ఆ ప్యూరీ అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో కాచి చల్లార్చిన ఒక టీ గ్లాస్ పాలు నేను యాడ్ చేసుకుంటున్నాను. కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవాలి, వేడి పాలు అస్సలు యాడ్ చేయొద్దు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కడ లంప్స్ అనేది లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందాక ఏవైతే ఉడకబెట్టి పెట్టుకున్నామో సాబుదానా, ఈ సగ్గుబియ్యాన్ని ఆ మ్యాంగో మిక్చర్ లో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ లంప్స్ అనేది లేకుండా నీట్ గా మిక్స్ చేసేసుకోవాలి. సో చాలా తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా క్విక్ గా ఉంటుంది. అండ్ తొందరగా అయిపోయినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సో ఈవెన్ గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యాంగో స్లైసెస్ చేసి పెట్టుకున్నాం కదా, సగం ప్యూరీ చేసాము. అలా మిగిలిపోయిన స్లైసెస్ దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్ యాడ్ చేయడం వల్ల మనం తినేటప్పుడు పంటికింద తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా నేను యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ లో గార్నిషింగ్ కోసం 1 tablespoon కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. సో అంతే అండి, చూసారా, వీడియో చెప్పినంత సేపు కూడా లేదు, విత్ ఇన్ 10 minutes లో ఈ రెసిపీ అయిపోతుంది. చెప్తున్నా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడి తింటారు. ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోరు. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది, కూలింగ్ అయ్యాక తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు తినడం కంటే. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.